నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను సోనియా బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం చిరంజీవి వెంకయ్య నాయుడుకి పద్మ విభూషణ్ నేడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ఎరవెలిలో కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పే యోచనలో అజారుద్దీన్ నేడు ఢిల్లీ పెద్దలకు రాజీనామా లేఖను ఇచ్చే అవకాశం నేడు 3 జిల్లాల్లో పర్యటించనున్న వైఎస్ షర్మిల జిల్లాలో కాంగ్రెస్ ఇన్ఛార్జీలతో సమావేశం వైసీపీ లిస్టుపై క్యాడర్లో పెరుగుతున్న ఉత్కంఠ మార్చిన చోట మళ్లీ మార్పులుంటే ఛాన్స్ ఢిల్లీలో ఘనంగా 75వ రిపబ్లిక్ డే వేడుకలు అమర జవాన్లకు నివాళులర్పించనున్న ప్రధాని మోదీ జ్ఞానవాపిపై ఏఎస్ఐ సర్వే రిపోర్టులో సంచలన విషయాలు మసీదు కింద అతిపెద్ద ఆలయం ఆనవాళ్ల గుర్తింపు రైటింగ్ డీటెయిల్స్ చూస్తే భారత రిపబ్లిక్ డే వేడుకలు దేశమంతా ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో ఉదయం 10:30కి ప్రారంభమయ్యే 75వ గణతంత్ర వేడుకల్లో కేంద్ర ప్రభుత్వం మహిళా శక్తిని చాటనుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్లో 90 నిమిషాల పాటు జరిగే ఈ కార్యక్రమంలో మన అపార సైనిక శక్తిని చాటడంతో పాటు పలు సాంస్కృతిక ప్రదర్శనలు అలరించనున్నాయి. ఈ రిపబ్లిక్ డే థీమ్ను జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువల ఆధారంగా రూపొందించారు. సైనిక ప్రదర్శనలో దేశీయంగా తయారు చేసిన ఆయుధాలతో పాటు క్షిపణులు, డ్రోన్ జామర్లు, నిఘా వ్యవస్థలు, వాహనాలపై అమర్చే మోటార్లు, BMP-2 సాయుధ శకటాలు ఉంటాయి. తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు పాల్గొంటున్నాయి. చరిత్రలో తొలిసారిగా దీప్తి రాణా, ప్రియాంక సేవ్దా అనే మహిళా అధికారులు ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాకా రాకెట్ వ్యవస్థలకు పరేడ్లో నేతృత్వం వహించనున్నారు. పరేడ్లో 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపిస్తారు. అందులో సంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం, నాదస్వరం, నగారా వినియోగించనున్నారు. 15 మంది మహిళా పైలట్లు వాయుసేన విన్యాసాలను ప్రదర్శించనున్నారు. జాతీయ వార్ మెమోరియల్ను ప్రధాని మోదీ సందర్శించడంతో వేడుకలు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ సంప్రదాయ బగ్గీలో వేదిక వద్దకు చేరుకుంటారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఈ బగ్గీని వినియోగిస్తున్నారు. రాష్ట్రపతి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. ఆ తర్వాత పరేడ్తో పాటు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి.
ఈసారి పరేడ్లో 90 మంది సభ్యులు ఫ్రాన్స్ దళం కూడా పాల్గొంటుంది. 260 మంది సిఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ మహిళా సైనికులు నారీ శక్తి పేరుతో విన్యాసాలను ప్రదర్శిస్తారు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 16 శకటాలు పరేడ్లో పాల్గొంటాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శకటాలున్నాయి. వీటితో పాటు సామాజిక, ఆర్థిక కార్యకలాపాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన మహిళలకు చెందిన 10 శకటాలున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళి అర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా తన నివాసంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం సైనిక్ స్మారక్ వద్ద యుద్ధ వీరులకు నివాళి అర్పించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసకు గురయ్యాయని వ్యాఖ్యానించారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు.
The newly elected people's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice, and granting freedom to all sections. The Indian Constitution attained significance for elevating the country as one nation by uniting multiple races, religions, and castes. It is a proud moment for Indian citizens that the country has been moving forward successfully under the guidance of the world's largest Indian constitution for the last 74 years. This credit goes to the architects of the Indian constitution and the people of the country. The constitution gave people enough powers to remove the rulers who run governments against the spirit of the constitution through struggles and verdicts in the elections. The Indian constitution attained significance for elevating the country as one nation by uniting multiple races, religions, and castes. It is a proud moment for Indian citizens that the country has been moving forward successfully under the guidance of the world's largest Indian constitution for the last 74 years. This credit goes to the architects of the Indian constitution and the people of the country. The constitution gave ఇక ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుందని 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. The newly elected people's government started functioning with full consciousness. The government is striving with objective of delivering equal opportunities, rendering social justice, and granting freedom to all sections of the people. The people's government initiated the action plan to fulfill the assurances given to the people from the first minute of assuming charge. 2 of the 6 guarantees have already been implemented. I am happy that more than 11 crore women have already utilized the free TSRTC bus transportation services under the Mahalakshmi scheme implemented as a part of 6 guarantees. The government's main objective is to implement 4 other guarantees in 100 days and see the smiles on the face of the people. My government is heading forward by introducing reforms and rectifying the derailed administrative systems. You are all also aware of the precarious financial condition of the state due to the mismanagement of the previous government. Chief Minister Shri Revanth Reddy Garu's government is moving fast with grit and determination to make Telangana state to compete with the world and write a new chapter in the welfare and development sector. The newly elected people's government హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన 10 ఏళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు, సంస్థలు విధ్వంసకు గురయ్యాయని వ్యాఖ్యానించారు. అహంకారం, నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని గవర్నర్ వ్యాఖ్యానించారు. A historic moment. We achieved a separate Telangana state with the inspiration of the Constitution and the rights enshrined in it. The Constitution also provided the people with opportunity to terminate the government's ruling against the constitutional spirit. The Telangana society has put an end to the 10-year dictatorial government run against the constitutional spirit in the recently held elections. The people's government has been formed in Telangana state. The people's mandate declared the arrogance and autocracy have no place in the Telangana state. We are reconstructing the ruined constitutional bodies, systems, and values in the last 10 years. I am delighted to say that the people's government is reviving constitutional merits, systems, and practices.
We achieved ఇక ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ప్రజాప్రభుత్వం ప్రయత్నిస్తుందని 100 రోజుల్లో అన్ని గ్యారెంటీలను అమలు చేస్తామని గవర్నర్ తమిళిసై చెప్పారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని, ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని గవర్నర్ స్పష్టం చేశారు. తెలుగు ప్రముఖులను దేశ అత్యున్నత పౌర పురస్కారాలు వరించాయి. ప్రముఖ సినీ నటుడు కొనిదెల చిరంజీవి, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకు దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2024 సంవత్సరానికి గాను మొత్తం 132 పద్మ పురస్కారాలను ప్రకటించారు. వీటిలో 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, మిగతా 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి పద్మా సుబ్రహ్మణ్యం, సామాజికవేత్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, అలనాటి బాలీవుడ్ నటి వైజయంతిమాల బాలిని కూడా పద్మ విభూషణ్ వరించింది. పద్మభూషణ్ ప్రకటించిన వారిలో సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవీ, సినీ నటుడు విజయకాంత్, ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి, నేపథ్య గాయని ఉషా ఉతుప్, ప్రముఖ బాలీవుడ్ సంగీత దర్శకుడు పార్వేలాల్ శర్మ తదితరులున్నారు. వీరిలో ఫాతిమా, పాఠక్, విజయకాంత్ సహా 9 మందికి మరణానంతరం పురస్కారాలు దక్కాయి. తెలంగాణ నుంచి 5గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 1కి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. వీరిలో తెలంగాణ నుంచి బుర్రవినన వాయిద్యకారుడు దాసరి కొండప్ప, చిందు యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, కురెల విట్లాచార్య, కెతావా సోమ్లాల్, ఏ వేలు ఆనందచారి, ఏపీ నుంచి హరికథా కళాకారిణి డి ఉమా మహేశ్వరి ఉన్నారు. పద్మశ్రీ గ్రహీతల్లో 34 మందికి అన్సంగ్ హీరోస్ పేరిట పురస్కారం దక్కింది. క్రీడా రంగం నుంచి టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బొపన్న, స్క్వాష్ ప్లేయర్ జోషాని చిన్నప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్ సహా 7గురికి పద్మశ్రీ లభించింది. పురస్కార గ్రహీతల్లో మొత్తం 30 మంది మహిళలున్నారు. పద్మ విభూషణ్ దక్కిన వారిలో చిరంజీవి, ఎం వెంకయ్యనాయుడుతో పాటు తమిళనాడుకు చెందిన వైజయంతిమాల బాలి, పద్మా సుబ్రహ్మణ్యం, బీహార్కు చెందిన సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ ఉన్నారు. కేరళకు ఫాతిమా బీవీకి మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు. సాహిత్య రంగంలో మహారాష్ట్రకు చెందిన హోర్మోజ్ జీ ఎన్కామా, పశ్చిమ బెంగాల్ నుంచి నటుడు మిథున్ చక్రవర్తి, కర్ణాటక నుంచి సీతారాం జిందాల్, తైవాన్కు చెందిన యాంగ్ లియు, మహారాష్ట్రకు చెందిన అశ్విన్ బాలచంద్ మెహతా, పశ్చిమ బెంగాల్ నుంచి సత్యవ్రత ముఖర్జీ మరణానంతరం పద్మభూషణ్ దక్కించుకున్నారు.
మహారాష్ట్రకు చెందిన రామ్ నాయక్, గుజరాత్కు చెందిన తేజస్ మధుసూదన్ పటేల్, కేరళకు చెందిన ఓలెంచరి రాజగోపాల్, మహారాష్ట్రకు చెందిన దత్తాత్రేయ అంబాదాస్ మైలును పద్మభూషణ్ వరించింది. వీరితో పాటు తోగ్దన్ రింపోచే, ప్యారేలాల్ శర్మ, చంద్రేశ్వర్ ప్రసాద్ ఠాకూర్, ఉషా ఔతుప్, విజయకాంత్, కుందన్ వ్యాస్ పద్మభూషణ్ దక్కించుకున్న వారిలో ఉన్నారు. పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన 110 మందిలో గోండా చిత్రకార దంపతులు శాంతిదేవి పాశ్వాన్, శివన్ పాశ్వాన్ తదితరులున్నారు. కాగా దేశం అమృతకాలం దిశగా అభివృద్ధి పథంలో సాగుతున్న తరుణంలో ప్రకటించిన పద్మ విభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఇది తన బాధ్యతను మరింతగా పెంచిందన్నారు. పద్మ విభూషణ్ అవార్డు ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వానికి ప్రధాని మోడీకి చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. నటుడిగా ఇకపై మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకాభిమానులను ఆదరించేందుకు తాను మరింతగా కష్టపడతానని అన్నారు. ప్రజలకు తన వంతుగా సేవ చేసేందుకు తాను ఎప్పుడూ సిద్ధమని మెగాస్టార్ ప్రకటించారు. పద్మ విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి. మన దేశంలో 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు, నా సినీ కుటుంబం యొక్క అండదండలు, అలాగే నీడల నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ, ఆదరణ కారణంగానే నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నా. అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది. మీరు నాపై చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయతలకు నేను ఏమి రుణం తీర్చుకోగలను. నా 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరపై వైవిధ్యమైన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా. నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పద్మ అవార్డులకు ఎంపికైన వారికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. వివిధ రంగాల్లో నైపుణ్యం, కృషితో వారు ఉన్నత అవార్డులకు ఎంపికయ్యారని, సంస్కృతిని, కళలను దేశమంతటికి చాటి చెప్పారని ప్రశంసించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సినీ నటుడు చిరంజీవులకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాలను ప్రకటించిన పట్ల హర్షం వ్యక్తం చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. తమ సొంత మనిషిగా, మీ అన్నయ్యగా, మీ బిడ్డగా భావించి తన అన్నయ్య ప్రముఖ నటుడు చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారం దక్కడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని పవన్ అన్నారు. నటనలోకి ఎంతో తపనతో అడుగుపెట్టిన అన్నయ్య తనకు వచ్చిన ప్రతి పాత్రను, చిత్రాన్ని మనసు పెట్టి చేశారని, కాబట్టి ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారని చెప్పారు. సామాజిక సేవా రంగంలో అన్నయ్య చిరంజీవి చేసిన సేవలు ఆదర్శంగా నిలిచాయని పవన్ పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు పద్మ విభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం మదావహమని విద్యార్థి నాయకుడు దశ నుండి ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగిన వెంకయ్యనాయుడు గారు సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నారని పవన్ అన్నారు. ఆయన వాగ్దాటి, తెలుగు భాషపై ఉన్న పట్టు అసామాన్యమైనవని, కేంద్ర మంత్రిగా విశేషమైన సేవలు అందించారని పవన్ కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నానికి చెందిన హరికథ కళాకారిణి శ్రీమతి ఉమా మహేశ్వర్ గారు, తెలంగాణ రాష్ట్రం నుంచి చిందు యక్షగాన కళాకారుడు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, స్థపతి శ్రీవేలు ఆనందచారి గారు, బుర్రవీణ వాయిదకాడు శ్రీ దాసరి కొండప్ప గారు, సాహిత్య విభాగం నుంచి శ్రీ కేతావర్ సోన్లాల్ గారు, శ్రీ కూరెళ్ల విఠలాచార్య గారు పద్మశ్రీ పురస్కారాలను అందుకోవడం ఆనందదాయకమని పవన్ అన్నారు. SKV Bulletin updates. For more updates, keep watching Swatantra News.